మనమేమనుకుంటాం రెగ్యులేటర్ కాడ అనుకుంది అనుకుంటాం. రెగ్యులేటర్ కాడ ఎప్పుడు అనుకో దాని వేపర్స్ వచ్చి మన కాడ మంటలు అవుతున్నాయి. చూడండి ఎట్లా అరుతాడు మన చూడండి. ఊగే ఏలు పెట్టి ఆరిపేస్తే దానికి ఆరిపోతుంది. మనం భయపడి పారిపోతే మాత్రం పెద్ద మంటలు అయ్యి పెద్ద ఫైర్ అయిపోతుంది. मैं ही काम नहीं आता सर एक फोन देखते नहीं नहीं सर बच्चे मैं इसको नए पर्पस निकालते नहीं मैं उनका वॉइस सो क्लियर से नहीं आ रहा सर. माइक रख लेना. భయపడుతున్నావు అంతే. నేను చక్కని మూసేయాలంతే. ఏం వేడిదమ్మా ఈడ ఎప్పుడు వేడి ఉండదు. రండి రండి ఇంకోరు వెళ్ళండి. వెరీ గుడ్. రండి అమ్మా ఇంకోరు పోండి. పోరా పోరా చిన్న వీడియో యూట్యూబ్లో వస్తారు. పగలేదు సార్ ఒకసారి ట్రై చేయనా సరే రండి అమ్మా ఇంకో రండి. వెళ్ళి గ్యాస్ చెప్తుందమ్మా. ఓకే పోండ్రా మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం కావాలి ఇట్లా పో ఇట్లా పో. చూడండి సిలిండర్ ఉంది. సిలిండర్తో కానీ ఆపవచ్చు మనం. ఈ సిలిండర్ మన ఇంట్లో ఉంటే మాత్రం చాలా సేఫ్టీ. CO2 ఇది కార్బన్ డైఆక్సైడ్. మీరు రండి మీరు ఆడుతురండి. దాంట్లో అదేం కాదు ఓపెన్ చేసి దాన్ని పెట్టి ఆడిపోతుంది. అదేమి ఇది కాదు. మీకు భయపడే అవసరం లేదు. రండి అమ్మా మీరు రండి. మీరే రావాల్సినవి. వంట గదిలో ఉంటే మీరే వంట చేస్తున్నాడు పడవ చేస్తున్నాడు. ధైర్యం ఉంటే మీరు ఆడుకోగలరు. పంపించారు ఎవరన్నా పిల్లలు పంపించారు. మేడం రండి. ఏం కావాలండి? ఏం కాదు మేడం. ఏం కాదు. మీరు తెలుసుకోవాలా మేడం ఇవన్నీ. తీస్తారు మేడం. దాంతో దీన్ని కొట్టండి మేడం దగ్గర. ఇప్పుడు పరిస్థితి ఇంకోటి చూడండి. ఇది కాదు ఇట్లా రాకపోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా మనం చూడండి ఇట్లా మనకి ఏదైనా బకెట్ అయ్యడం ఉంటుంది. ఇంట్లో అది సార్ రెగ్యులేటర్ వైర్ ఉందా సార్? వైర్ ఉన్న లేడీస్ వైర్ ఉంటాయి కదా. బెడ్షీట్ బకెట్ అంటే బెడ్షీట్ ఇది కట్ అయిపోతుంది. మనం కొట్టినప్పుడు వైర్ కట్ అయిపోతుంది. వైరు స్టాక్ ఉంటుంది కదా సార్. కట్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఖాళీ ఉంటుంది ఆల్రెడీ.
ఇది చూడండి, ఇది ఆపుతారా బయటతో రండి. ఏమంతా మోపిలో పెడుతుంది. ఆన్ చేయండి సార్, వస్తారంట సార్. రా అరుణ్ రారా బయట పట్టుకో. గట్టిగా అంతే. రే కోళ్ళు ఉన్నాయా మీ ఇంట్లో? కోళ్ళు ఉన్నాయా మీ ఇంట్లో? గంప మూసి మూస్తుంది కదరా. జన ఒకసారి నువ్వు అరుపుతావు జన. అక్క ఒకసారి రండి మీరు కూడా, ఇద్దరు ఒక్క నిమిషం పని ఒకసారి చూదురండి అక్క మీరు కూడా. అక్క ఇట సార్లు వచ్చినారు, గ్యాస్ సిలిండర్ ఎట్లా అనేది చెప్తారు, ఒకసారి చూదురండి. ఏరా పగలే సార్, ఒకసారి వేసి పగలే సార్, ఒకసారి రేపు పగలే సార్. అది పొరకాడ పడేసి రాక ఒకసారి చూపిస్తారక్క. మీరు ఆడలు వంట చేసేవాళ్ళు కాబట్టి మీరే నేర్చుకోవాల్సింది. ఒకసారి ఆ ఫింగర్తో ఆఫ్ చేస్తే చూడక అంతే. అట్లా ఫింగర్ అడ్డం పెట్టాలా అక్క. మనిషి కాలిపోవడం కంటే వేలు కాడిపోయినా ఏం కాదక్క. నువ్వు పెట్టక తెలుస్తుంది అప్పుడే నీకు ఏం కాదులే. మీరే తెలుసుకోవాల్సింది. మూసే అంతే, కాలదు లేక అది మా పిల్లలకు అయిపోయా. బంద్ చేయాలి, గ్యాస్ బంద్ చేయంగా, గ్యాస్ బంద్ చేయ అంతే. అంటే కొంచెం సూర్ అంటది అంతే, మనకి ఇంట్లో ఇబ్బంది కదా, ఏమనదు. అట్టు శాల్వదికి ఒకసారి చూపించండి సార్, 3 చూపించండి సార్ ఒకసారి. మూసేసాక మన కోళ్ళు మూస్తాం కదా, కోళ్ళు అట్లా మూసి ఒకసారి బెడ్షీట్తో చూపించండి సార్. కదా గ్యాస్ బంద్ చేసుకోవాలి అంతే. అంటే గాలి ఆడకుండా దుప్పటి సార్ వాటర్ తడిది అద్దాలు పెట్టిన సార్ పగలే సార్. పట్టుకొని పైన ఉంటే కింద వెరీ గుడ్. గ్యాస్ బంద్ చేసుకోవాలి ఎంబడంగా. దుప్పటి తీసేసినాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. దీంట్లో గ్యాస్ ఉంది కదమ్మా జనా ఆ 2 చైర్లు ఇడే ఇంకా సార్ రెడీ కూర్చుంటారు. నీళ్ళు కొడితే మన మంట ఎక్కువైపోతుంది. మనం ఎట్లా ఆడుకోవాలని చూపిస్తాను. దీని మీద నీళ్ళు వేస్తే ఇంకా చూడండి, నీళ్ళు కొట్టే అంటే ఇంకా మంట ఎక్కువైతుంది. ఏం చేస్తాను అనుకోండి ఇది పేపర్ పేపర్ లేకుండా మంట ఎక్కువ వస్తుంది. చూడండి, ఇట్లా దాని మీద సరైన మూత మూసేస్తే మంట ఆరిపోతుంది. ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ కాబట్టి మంట ఆరిపోతుంది.
ఇప్పుడు మంట వచ్చింది అనుకో పిండి ఉంటుంది కదా మీ ఇంట్లో ఇంకా ఇంట్లో గోధుమ పిండి ఏమైనా ఉంటాయి, మన వంటగదిలో గోధుమ గోధుమ పిండి పిండి, మైదా పిండి మైదా పిండి కానీ, జొన్న గోధుమ పిండి పిండి కానీ, శనగపిండి కానీ, ఏదో ఒకటి ఉంటుంది పిండి. అది కూడా వేస్తే అది కానీ అట్లా శుద్ధి చేసేసినామంటే కానీ అర్థం. అంటే దాంట్లో ఏదైనా చుట్టండి కింద కదమ్మా అలాంటి ఆ సిలిండర్ కావాలి. దీంట్లో వేయాలి ఇట్లా మళ్ళీ సార్ అలాంటి ఆడవచ్చు దీంట్లో కానీ రాకపోతే చివరిలో కానీ మనం ఆపేయాలి. గడపగానే పిండి ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు అవి చేస్తావు మా ఏమన్నా బజ్జీలు గీచీలు మంట వస్తుంది అనుకో మంట వస్తుంది అనుకో అప్పుడు జొన్న పిండి పిండి వేస్తే నీళ్ళు వేయకూడదు రోడ్డు పిండి వేస్తే కారిపోతుంది అంటే కొంచెం మళ్ళీ వేస్ట్ అవుతుందని కొంచెం వేయకూడదు అయిపోయినాయి సార్ సార్ అయిపోయినాయి సార్ అన్ని ఆ రేకులో ఇసుక తీసుకో. రేకేండి సార్ మా అబ్బాయి తెస్తలేండి సార్ రేకేండి మా అబ్బాయి తెస్తలేండి సార్ బాబు కొంచెం ఇది తీసుకోండి రా చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది మనకి అనుకుంటుంది కాబట్టి మన ఇంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం పిండి ఉంటుంది. లేదు మనం అందుబాటులో ఇసుక మనం చేయొచ్చు. ఇప్పుడు బజ్జీలు అనుకోండి మరి మంచిగా కాల్చుకుంటారు. చూడండి అట్లా. నీళ్ళే మంచిగా ఎట్లా కొంచెం పిండి చెల్లుకుంటే ఏదో ఒకటి ఉంటుంది దీంట్లో. మనం భయపడి పారిపోతే మాత్రం మంటలు ఎక్కువ అగ్ని ప్రమాదమే ఎక్కువైపోతుంది. అందుకే దాన్ని వెంకటరావు చిన్న ప్రమాదంలో హాస్పిటల్ చేయాలి. ఏం అందరి అవగాహన ఏమైనా డౌట్స్ ఉందా? ఇది చేయడం